ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నేటి వాక్య ధ్యానం గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్య భాగంలో చివరి లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులై ఉండుడి, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు ఈ గలతీ సంఘానికి ఒక చక్కటి మాటను ప్రస్తావించాడు. ఏమని చూడండి. ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులై ఉండుడి. బా, ఎంత చక్కటి మాట. ఈ రోజున దేవుని పిల్లలు అనబడుతున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని మొదట ప్రేమించాడు గనుక మీరు నేను శ్రేష్ఠులుగా మార్చబడ్డాం. అయితే సంఘమా, దేవుని పిల్లలారా, దైవజనమా, ఈ వర్తమానం వింటున్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకరిని ఒకరు ప్రేమ కలిగి నడుచుకోండి అంటున్నాడు. ఈ రోజున ఎవరైనా ప్రేమ చూపే వాళ్ళు కనబడుతున్నారా? ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమించి ఇది యేసు ప్రభు ప్రేమ అని ఎవరైనా చూపిస్తున్నారా? ఎక్కడ చూసిన కక్ష, కోపం, అసూయ, కుళ్ళు, కుతంత్రం. నిజమే దేవుని బిడ్డలారా, ఆస్తుంటే ఒకలాగా, పేదోడైతే ఒకలాగా, డబ్బుంటే ఒకలాగా, లేనోడైతే ఒకలాగా, ఉద్యోగం ఉంటే ఒకలాగా, ఏవండి కూలి పని చేసుకుంటే ఒకలాగా. ఈ భూప్రపంచంలో ఉన్న మనుషుల మనోభావాలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే ప్రేమ అనే మాట కరువైపోతుంది. ఈ రోజున నీ భార్య నిన్ను ప్రేమించట్లేదని వేదన చెందుతున్నావు కదూ, నీ భర్త నిన్ను ప్రేమించట్లేదని వేదన చెందుతున్నావు కదూ. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రేమిస్తున్న యేసు ప్రభు ఒక వ్యక్తి ఉన్నాడనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఎవరో తెలుసా? ఆయన మనం ఇంకనూ పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏవండి, ఈ రోజున ఎవరైనా మనిషిని ప్రేమించేవాడు ఉన్నాడా? ఎవరైనా ఈ భూప్రపంచంలో దిక్కులేని వాడిని ప్రేమించే వాళ్ళు ఉన్నారా? నేనంట దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు గనుక ఎవడైతే ప్రేమ చూపిస్తాడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడని గుర్తించాలి మనం. ఈ రోజున కుటుంబంలో ప్రేమ లేదు, బంధువుల్లో ప్రేమ లేదు, చుట్టూతో ఉన్న ప్రజల్లో ప్రేమ లేదు, గ్రామంలో ప్రేమ లేదు. ఏవండి, పట్టణాలకు వెళ్తే పట్టణాల్లో ప్రేమ లేదు. ప్రేమ అనే మాట డిక్షనరీలో కొట్టివేయబడింది. ప్రేమే లేకపోతే ఒకరిని ఒకరు దాసులుగా ఉంటారా? ఏవండి, ఒకరిని ఒకరు క్షమించుకునే వారిగా ఉంటారా? ఒకరిని ఒకరు లోబడేవారిగా ఉంటారా? ఈ మాటలు వింటుంటే మన చిన్నతనం గుర్తొస్తుంది కదూ. ఏవండి, ఒకటే ప్లేట్లో అన్నం కలుపుకొని నలుగురు 4 ముద్దలు తినేవాళ్ళం. ఏవండి, ఇలాగూ ముద్ద, నీకొక ముద్ద, నాకొక ముద్ద. ఏవండి, భోజనాలు అలా పెట్టేవాళ్ళు కదా. చిన్నపిల్లలప్పుడు ఆ ప్రేమ ఎలాగుండేది? పెళ్ళంటే 4 రోజులు ముందు ఏవండి, ఏదైనా సమస్య వస్తే ఊరంతా చుట్టాలందరూ వచ్చి ఏం కాదని ధైర్యపరిచి ప్రేమను చూపేవాళ్ళు. ఈ రోజున పైసాయే పరమాత్మ అయిపోయింది ప్రజలకి. కానీ ఇది ఒట్టి నోటు, ఇది అశాశ్వతం అనేది ఎవరైనా గుర్తిస్తున్నారా? లేదండి. బైబిల్లో ఒక తల్లి పాపం చేస్తూ పట్టబడింది. ఏ ప్రేమ నోచుకోక ఇక మరణమే శరణం అనుకుంటున్న అలాంటి ఘోరమైన స్థితిలో యేసు ప్రభు ఎదురుగా వెళ్ళి ఏవండి, రాళ్ళు వేసి చంపాలని చట్టాన్ని తీసుకొచ్చిన వారందరినీ చూసి అంటారు, మీలో పాపము చేయని వాడు మొదట రాయి వేయండి అనగానే ఆశ్చర్యపోతారు. ఏవండి, ఆ రోజున ఆ మరణ శాసనాన్ని కొట్టివేసి ఘోరమైన స్థితిలో ఉన్న ఆ స్త్రీని యేసు ప్రభు హక్కున చేర్చుకున్నాడు. ఆ ప్రేమకు ఆమె ఏవండి ఆశీర్వదించబడింది. సమర స్త్రీ ఎరుగుదురు కదా. ఏవండి, 6-7 పెనిమిటలతో ఉన్న ఆమె జీవితము అనేకులకు సిగ్గు అవమానం కలుగుతుంటే యేసు ప్రభుల వారు ఆ యాకోబు బావి దగ్గరికి వెళ్ళి ముందుగా అమ్మా, నేనిచ్చే నీళ్లు నిత్య జీవపు ఊటలు అనగానే నాకు కావాలని ఆశ కలిగినప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నేనెవరినో నువ్వు ఇంకా కనుగొనలేదా అంటే, అయ్యా నువ్వు మెస్సీవని నేను కనుగొన్నాను. ఆమె చరిత్ర చెప్పినప్పుడు ఆమెని ఆశ్చర్యపోయింది. వెంటనే
ఆమె యేసు ప్రభు నన్ను ఎంతో ప్రేమించాడని గ్రహించి పశ్చాత్తాపడి గ్రామంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించింది. బిడ్లారా, ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్నావు, ప్రేమ లేదు. సేవ చేస్తున్నావు, ప్రేమ లేదు. పరిచర్య చేస్తున్నావు, ప్రేమ లేదు. ఏమండి, దేవుని కొరకు కానుకలు ఇస్తున్నావు, ప్రేమ లేదు. ఎక్కడ ప్రేమన్నా ఉందా? ప్రేమ కనుమరుగైపోతుంది. దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను, దేవుని ప్రేమ నీలో ఉంటే, దేవుని కృప ఎవరి మీద ఉంటుందో వారు ప్రేమిస్తారు. కనుక ఒకరిని ఒకరు ఆదరించుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని బ్రతకగలిగితే ఆ ప్రేమ నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. పౌలు అంటాడు, శాశ్వతమైనది ప్రేమయే. ఇక్కడ ప్రేమే, పరలోకంలో ప్రేమ కుమారుని రాజ్యంలో యుగయుగాలు ఉందుముగాక. ద్వేషాన్ని విడిచిపెట్టండి, కోపాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, ప్రేమను ధరించుకోండి. ఆ ప్రేమ నీలో ఉంటే యేసు ప్రభు నీలో ఉన్నట్టే. ఆయన నీలో ఉంటే నీ కార్యాలన్నీ సఫలమవుతాయి. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ లేని ప్రజలను ప్రేమించండి, ప్రేమతో బ్రతకడానికి కృపనివ్వమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.